ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి డ్రింక్స్ రెసిపీ అయితే చేశాను. ఏంటంటే నిమ్మ పాకం చేశాను. చూడండి ఎంత బాగుందో. ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. ఇది చాలా చలవ చేస్తుంది. ఎండాకాలం అయితే చాలా మంచిది. ఈ విధంగా చేసి పెట్టుకుంటే 6 నెలలైనా అలాగే ఉంటుంది. మన ఇంటికి ఎవరన్నా వస్తుంటారు కదా ఎండాకాలం అప్పుడు చల్లగా ఒక గ్లాస్ కనుక ఇస్తే చాలా కడుపులో చల్లగా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా చేశాను. నేనైతే మీతో కూడా షేర్ చేస్తాను ఎలా చేయాలని. ఇప్పుడైతే మీరు వీడియోలోకి వెళ్ళి అయితే చూసేయండి. ఎలా చేయాలనో పర్ఫెక్ట్ కొలతలతో అయితే నేను పెట్టాను. చూడండి. ముందుగా నేనైతే నిమ్మపాకం కోసం ఒక 10 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఈ నిమ్మకాయలు ముందుగా కడిగి నీట్గా ఉంచుకున్నాను. ఇప్పుడైతే మనం ఈ నిమ్మకాయలను పక్కన పెట్టేసేసుకొని ఒక చిన్న కప్పు తీసుకోవాలి కొలత కోసము. ఇప్పుడైతే నేను దీంట్లో చక్కెర తీసుకోబోతున్నాను. ముందుగా మనం చక్కెర పాకం పట్టుకోవాలి కాబట్టి నేను కొలతలు చూపిస్తున్నాను. మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పుతో అన్నీ కొలుచుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ కప్పుతో 3 కప్పులు అయితే షుగర్ తీసుకుంటున్నాను. ఇలాంటి ఒక గిన్నె తీసుకొని మనం ఎందులో పాకం పట్టుకుంటామో ఆ గిన్నెలోకి ఈ చక్కెరని వేసేసుకోవాలి. వేసేసుకుందాము. ఇందులోకి ఒకటైతే వేసాను కదా, ఇప్పుడు రెండోది కూడా వేయబోతున్నాను. కొలత కోసం చూపిస్తున్నాను. 3 అయితే వేసుకోవాలి. 2 అయింది కదా, ఇంకా ఒకటి కూడా వేసుకోవాలి. 3 కప్పుల షుగర్ అయితే వేసేసుకున్నాను ఇందులోకి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఇందులోకి నీళ్లు కూడా అంతే పోసుకోవాలి. 3 కప్పుల షుగర్కి అయితే నేను 2.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. కొంతమంది 3 వేసుకుంటారు కదా, 3 అయితే వేసుకోకూడదు. ఎందుకంటే నేను చేసి చూశాను, అంతగా తీపి అయితే మనకు ఉండటం లేదు. నేనైతే 2.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను 3 కప్పుల షుగర్కి అయితే. ఇంకొక సగం కూడా వేసుకుందాము. కరెక్ట్గా 2.5 అయితే వేసాను. ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కువ అయితే అంతగా తీపి ఉండటం లేదు. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేద్దాము. పెట్టేసి ఇప్పుడైతే మనం తిప్పుకుంటూ మరిగించుకోవాలి. బాగా మనకి ఎక్కువ పాకం అయితే అవసరం లేదు. మనకి మామూలుగా జిగురుగా మనకు గులాబ్ జామ్ కంటే కొద్దిగా ఎక్కువగా వస్తే సరిపోతుంది. నేనైతే చూపిస్తాను. స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం బాగా షుగర్ కరిగి బాగా మరగాలి. అప్పటి వరకు ఇలాగే తిప్పుకుంటూ మరిగించుకుందాం. షుగర్ బాగా కరిగి మనకి బాగా బాయిల్ అవ్వాలి. అప్పటి వరకు ఇలాగే మరిగించుకుందాము. కరెక్ట్గా అయితే వాటర్ అసలు వేయకూడదు ఫ్రెండ్స్. మనము ఒక సగం నీళ్లు తగ్గించుకొనే వేసుకోవాలి. మనం ఏది చక్కెర అయితే 3 కప్పులు తీసుకున్నాం కదా, మనము నీళ్ళు అయితే ఒక సగం తగ్గించుకొని వేసుకోవాలి. కరెక్ట్గా సమానంగా వేస్తే వాటర్ ఎక్కువైపోయి షుగర్ అంతగా స్వీట్ ఉండటం లేదనమాట. నేను చూసి చేస్తున్నాను, అందుకనే కరెక్ట్గా 2.5 వేసుకోండి. అప్పుడే మనకి స్వీటు బాగుంటుంది. బాగా ఇలాగే తిప్పుకుంటూ మరిగించుకుందాము. అంటే బాగా అయితే మరగడం స్టార్ట్ అయింది. మనం మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మనం ఇలా తాకి చూడాలి. బాగా మనకి ఇలా అంటే మనకు బాగా స్టిక్కీగా రావాలి. ఇంకైతే రాలేదు చూడండి, పల్చగా అయితే ఉంది. ఇంకైతే కొద్దిగా బాగా మరగాలి. మరిగి బాగా మనకి కొద్దిగా తిక్కుగా రావాలి. అప్పటి వరకు ఇంకా ఒక 2-3 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడు ఇంకోసారి చూపిస్తా చూడండి. బాగా తిక్కుగా వచ్చింది ఇందాకటికంటే. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వస్తే మనకు సరిపోతుంది. ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు చూడండి, ఇలా అన్నప్పుడు మనకి ఇలా స్టిక్కీగా ఉండాలి. అప్పుడే మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేసేసుకొని చల్లారబెట్టుకుందాం. మళ్ళీ ఎక్కువ పాకం కనుక వస్తే గట్టి పడిపోతే ఇంకా మనకి షుగరు క్రిస్టల్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేసేసాను. బాగా ఇలాగే వదిలేద్దాం. బాగా చల్లగా అయితే ఆరిపోవాలి. ఈ లోపల మనం నిమ్మకాయ రసం అయితే తీసుకుందాం. నిమ్మకాయలు అయితే కట్ చేసుకుని నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి.
నేను ఈ కప్పుతోనే షుగర్ వేసాను కదా 3 కప్పులు. ఈ కప్పు నిండా మనం నిమ్మకాయ రసం తీసుకోవాలి. నేను 10 కాయలు తీసుకున్నాను, నేను 10 కాయలే తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కప్పు కొలత అనమాట. కాయలతో మనకైతే కొలత లేదు. ఏ కప్పుతో మనం షుగర్ తీసుకున్నాం ఆ కప్పుతోనే మనం నిమ్మరసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పు ఇలా ఉంచుకొని ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయని కట్ చేసుకొని మనమైతే నిమ్మరసం అయితే తీసేసుకుందాం. ముందుగా విత్తనాలన్నీ తీసేయాలి. ఇలా మళ్ళీ విత్తనాలు పడినాయి అనుకో చేదు వచ్చేస్తాయి. విత్తనాలన్నీ తీసేసుకొని ఈ కప్పులోకి మనం ఇలా నిమ్మరసం తీసేసుకోవాలి. ఇది కూడా ఇలాగే విత్తనాలు తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో నిమ్మరసం. మంచి కాయలు మనము తెచ్చుకునేటప్పుడు మంచి చూసి తెచ్చుకోవాలి. ఇలా బాగా పండిన కాయలు తెచ్చుకోవాలి, అప్పుడే మనకి రసం బాగా వస్తుంది. ఒకవేళ విత్తనాలు మనకు పడితే తీసేసుకుందాము. విత్తనాలన్నీ తీసేసుకోవాలి. విత్తనాలన్నీ తీసేసాను. ఇలాగే అన్నీ మనము విత్తనాలన్నీ లేకుండా తీసేసుకోవాలి. 1-2 పడతాయి, తీసేసుకుంటూ అన్నీ జ్యూస్ తీసుకోవాలి. ఈ కప్పు నిండా తీసుకుందాము. ఇంకొద్దిగా ఎక్కువైనా ఏం కాదు, పుల్లగా ఉంటుంది అంతే, దానివల్ల నష్టం అయితే ఏం అవ్వదు. అన్ని నిమ్మకాయలని ఇదే విధంగా తీసేసుకుందాము. చూడండి నిమ్మరసం అయితే అంతా తీసేసి కప్పు నిండా అయితే వేసుకున్నాను. కప్పు నిండా వచ్చింది. కప్పు నిండా కొలతకైతే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం నిమ్మ పాకం ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు షుగర్ పాకం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చూడండి, షుగర్ పాకం కూడా చాలా చల్లగా అయిపోయింది. అసలు ఒక్క రొంత కూడా వేడే ఉండకూడదు ఫ్రెండ్స్. వేడిగా కనుక ఉంటే పోసామనుకో ఒకరోజు బాగుంటుంది, రెండో రోజు ఖచ్చితంగా చేదు వస్తుంది. నేను ట్రై చేసి చూసి చెప్తున్నాను అనమాట. చూడండి ఈ విధంగా చల్లగా అయిపోవాలి. చూడండి ఇలా తిక్కుగా అయితే ఉండాలి. ఇప్పుడైతే మనం ఈ నిమ్మరసాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. అంతా పోసేసుకోవాలి. పోసేసుకొని ఒకసారి అంతా కలిసే వరకు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. చాలా కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు. ఇప్పుడు ఈ విధంగా ఇందులోకి వేసేసుకొని ఒకసారి అంతా తిప్పేసుకోవాలి. కలిసే వరకు కలిపెట్టేసేసుకోవాలి. నిమ్మపాకం బాగా కలిసిపోవాలి. నిమ్మకాయ జ్యూసు ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత ఇంకొక గిన్నెలోకి వడపోసుకుందాం. ఇంకా ఏదన్నా మనకి నిమ్మకాయలు ఎన్ని ఉంటాయి కదా, గింజలు కొద్దిగా చిన్న చిన్నవి నలతలు ఉంటాయి, అవన్నీ మనం వడపోసుకుంటే బాగా నీట్గా వస్తాయి. ఇప్పుడైతే వడపోసుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నె ఇంకొక గిన్నె తీసుకుందాము. ఇందులోకి స్ట్రైనర్ పెట్టుకొని వడపోసుకుందాము. విత్తనాలన్నీ వచ్చేస్తాయి. మనకి ఏమన్నా ఉంటే అన్నీ ఇందులోకి పోసేసుకోవాలి. సరే చూడండి, ఇదంతా తీసేసుకోవాలి. తీసేసుకొని గిన్నెలోకి వేసుకొని మళ్ళీ ఇంకా మిగతా కూడా అంతా పోసేద్దాము. అంత అయితే పోసేసాను. వడకట్టుకుంటే చూడండి ఎంత ఉందో నిమ్మకాయ. నలతలన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక గాచేసలోకి వేసుకుంటే ఒక 6 నెలల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. మనం అయితే ఎండాకాలం పోయిన వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి కనుక చేసి పెట్టుకున్నామంటే 6 నెలలైనా పాడవదు, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక బాటిల్ పోసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఒక బాటిల్ అయితే తీసుకొని ఒక గాచేసలాగానే పోసి పెట్టుకుంటే 6 నెలలైనా అలాగే ఉంటాయి. ఇప్పుడు అంత ఒక గాచేసలోకి పోసేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. నిమ్మ పాకం అయితే చూడండి ఎంత బాగుందో. ఇది ఇలాగ పెట్టుకున్న బయట పెట్టుకున్న పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అలాగే ఉంటుంది.
మూత పెట్టేసేసుకొని 6 నెలల వరకు వాడేసుకోవచ్చు. చూడండి, ఇంకా కొద్దిగా మిగిలి ఉంది కదా, ఇది ఎలా కలపాలని మీకైతే చూపిస్తాను. నేను ఒక 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. చూడండి, 2 గ్లాసులు అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఏంటంటే ఇది బాదం పీస్ అంటారు. కొద్దిగా అయితే బాదం పీస్ నేను ముందుగానే నానేసి నీళ్ళు పోసి ఈ విధంగా నానబెట్టి ఉంచుకున్నాను. ఇందులోకి సబ్జా గింజలు కూడా కావాలి. ఇవి ఎండాకాలం హెల్త్కి చాలా మంచిది, చాలా చలవ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం గ్లాసులోకి ఐస్ క్యూబ్స్ వేసేసుకుందాం. ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది, చల్లగా. ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం మిగిలిన నిమ్మపాకం ఉంది కదా, ఇందులోకి కొద్దిగా వేసుకుందాము. చాలా బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సబ్జా గింజలు కూడా వేసుకుందాం. ఒక్కొక్క స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి. ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు, ఈ విధంగా వేసుకొని అయినా తాగొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బాదం పీస్ వేసుకుందాము. ఒక దాంట్లో బాదం పీస్ని వేసుకుంటున్నాను, ఇంకోటి అయితే మామూలుగానే కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కూల్ వాటర్ వేసుకుందాం. కూల్ వాటర్ కనుక వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఇందులో అయితే నేను బాదం పీస్ వేసాను, ఇది మామూలుగానే కలుపుకుంటున్నాను. ఉత్త సబ్జా గింజలు అయితే వేసుకున్నాను. అయిపోయింది. చల్లని నిమ్మ పాకం కూల్ డ్రింక్స్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇందులో ఒక పుదీనా కొద్దిగా వేసుకొని కనుక తాగితే చల్లగా ఈ ఎండకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. చూడండి, ఈ విధంగా చేసుకొని కనుక పెట్టుకుంటే 6 నెలలైనా అలాగే ఉంటుంది మనకి. బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.